పరిపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ ముఖ్యమంత్రి పరిపాలన ఏం బాగలేదండి. కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన అరాచకం. ఎందుకని? ఎందుకంటే అన్ని మోసాలు. ఉమ్, నేను హిందుత్వం అనేది లేదు అందులో. ఆ. ఓకే. అంటే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందంటే? అంటే ఎవరు ఈయన అంటే వాడు అంటే ఇద్దరు మోసాలు చేసినోడే. ఇద్దరు మోసాలు చేశారు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా యంగ్ టాలెంట్స్ అందరు ఉద్యోగాలు రావాలి, అది రావాలి, అన్ని రావాలి. బీజేపీ ప్రభుత్వం రావాలి, మోడీ ప్రభుత్వం. బస్ అంటే ఇప్పుడు సెంటర్ లో ఎవరు ఉండని బీజేపీ పార్టీ రావాలి. అంటే ఇప్పుడు సెంట్రల్ లో బీజేపీ ఉన్నప్పటికీ కూడా మనకి జిఎస్టీలు పెరిగిపోతానే ఉన్నాయి. మరి జిఎస్టీలు పెంచేది కూడా సెంట్రలే కదా. సెంట్రల్ లేకనే మళ్ళీ ఇన్కమ్ వచ్చేది మనకంతా రాబడి చేసే సెంట్రల్ నుంచే కదా. ప్రతి ఒక్కటి పెంచేది జిఎస్టీలు అట్లా పెంచుకుంటూ పోతే మన మిడిల్ క్లాస్ దాని వల్లే మనకి ఇన్కమ్ కదమ్మా. సెంట్రల్ లో ఒకటి మనదే స్టేట్ అన్నట్టు కాదు కదా, మొత్తం ఆల్ ఓవర్ ఉంటది కదా. ఆల్ ఓవర్ ఉంటది కదా. అవును, అదే అదే వాడు చేసేది కామన్ గా చేస్తుంటారు. దాన్ని ఏమనదు. సిస్టమేటిక్ ఎవరు ఎట్లా చేయాలో అట్లా చేసుకొస్తుంది. కరెక్టే అంట. ఓకే, థ్యాంక్ యూ అన్న. బీజేపీ వస్తే ఏం మార్పు జరుగుతుంది అసలు? చాలా జరుగుతాయి అమ్మా. తెలంగాణ నెక్స్ట్ వచ్చేది బీజేపీ ఫామ్. బీజేపీకి కరెక్ట్ లీడరే లేడు అని అంటున్నారు. మరి ఎవరిని ఎవరు పెడతారు? అట్లా అసలు ఏ వ్యక్తి అన్నాడు? బీజేపీ పార్టీలో ఎంతమంది యూత్ పీపుల్స్ నుంచి ఉన్నారో నేను వచ్చేది గ్యారెంటీ ఇస్తూ ఎవరు అన్నారు అట్లా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.